మిత్రులారా ఈరోజు రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ రెండు అంశాలు కూడా ఇద్దరు మహిళలకు సంబంధించినవి, వాళ్ళ జీవన్మరణ పోరాటాలకు సంబంధించినవి. అందుకే మీరే ఈ వీడియో చూస్తున్న మీరే పెద్ద మనసు చేసుకొని న్యాయ నిర్ణేతలై ఎవరివి జీవన్మరణ పోరాటాలు, ఎవరివి స్వార్థ రాజకీయాలు మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ఈ ఇద్దరు మహిళలు కూడా తెలంగాణ ఉద్యమంలో కనిపించారు. ఎవరి త్యాగాలో ఎవరి భోగాలో మీకు మీకే తెలవాలి. ఇక ముందుగా నళిని అక్క నేను చనిపోతున్న సెలవిక అని చెప్పేసి మాజీ డిఎస్పి నళిని ఫేస్బుక్ లో సంచలన పోస్ట్ పెట్టారు. తన ఆరోగ్యం క్షీణిస్తుందని, తను త్వరలో చనిపోతున్నానని వెల్లడిస్తూ తనకు ఉన్న అనారోగ్య సమస్యను డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి తన దగ్గర పైసలు లేవని, ముఖ్యమంత్రిని కలిసినా కూడా స్పందన లేదని చెప్పేసి, ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియజేసింది. నేను బతికుండగానే నన్ను కాపాడుకోర్రి, ఇన్ని పైసలు ఇచ్చి దవాఖానలో ఖర్చు పెట్టి, లేదంటే నేను చచ్చిపోయినాక మీరు చేసేది ఏముంటుందని తన బాధను వెళ్ళగక్కింది. అసలు ఎవరి అక్క అంటే, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ కోసం పిల్లలు చచ్చిపోతుంటే, రాష్ట్రం ఆగమైతుంటే ఒక డిఎస్పి స్థానంలో ఉండి ఒక తల్లిగా ఆలోచన చేసి తన పదవికి రాజీనామా చేసి ఢిల్లీకి లేఖలు రాసి దీక్షలు చేసినటువంటి ఆ బిడ్డనే ఈ నళిని అక్క. ఇలా తన ఆరోగ్యంతో బాధపడుతున్నటువంటి, జీవన్మరణ పోరాటం చేస్తున్నటువంటి నళిని అక్క ఈమె ఉద్యోగానికి రాజీనామా చేసింది, త్యాగం చేసింది. ఆనాడు డిఎస్పి పదవి అంటే గొప్ప స్థానం. అలాంటిది రాష్ట్రం ముందు ఇది చిన్నదని చెప్పేసి రాజీనామా చేసి తెలంగాణలో పిల్లలు సావద్దని చెప్పేసి లేఖలు రాసి దీక్షలు చేసిన బిడ్డ ఇలా అనారోగ్యంతో బాధపడుతుంది. దాని మీద స్పందించమని ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఈ అక్కది ఒక సమస్య అయితే ఇంకొక సమస్య కూడా ఉంది. ఇంకో అక్కది, ఆ అక్కది ఎవరో తెలుసు కదా, మన కవితక్క. ఆమె సమస్య ఏంటంటే, ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళకంటే ఈమెను వీడియో తీయడానికి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆమె బాధ. ఆ బాధలో చాలా మాటలు మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే చెప్తా. సిద్దిపేటలో ఏదో అరాచకం నడుస్తుందని ఏదేదో ఆవేశంలో, ఆక్రోశంతో చెప్పింది. వాస్తవంగా 2-3 రోజుల ముందే నేను చింతమడకకు వస్తున్నా అని ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ బాగా అలవాటు చేసింది. కానీ చింతమడక ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. చింతమడక ప్రజల్లో ఉన్న నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ను వంచి ఆయన పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఆయన పేరు ప్రఖ్యాతల్ని ఆగం చేస్తుంటే కేసీఆర్ కన్న తండ్రే సస్పెండ్ చేసిన ఆమెను మేమెట్లా ఆహ్వానిస్తామని పెద్దగా స్పందించలే. ఈ వీడియో నేను తీసిందే, ఎడిటింగ్ కాదు, ఇంకోటి కాదు. జనం ఎవరు రాలే, మొత్తం చింతమడకల ఈ జనం. ఇందులో హైదరాబాద్ నుంచి పేటీఎం బ్యాచ్ ఎక్కువ. వాస్తవంగా చింతమడక ప్రజలు ఇప్పటికి ఎవరు ఎక్కువ రాకనే పక్కూరు నుంచి కూడా తెప్పించుకుంది. అది మీకు తెలిసిన విషయమే. పైగా ఆమె ఇంకేమన్నా తెలుసా మిత్రులారా, సిద్దిపేటలో ఒక అరాచకము, కేజీఎఫ్ అని పెద్ద పెద్ద పదాలు వాడింది. అరాచకం, కేజీఎఫ్ అనే దాని మీద హైదరాబాద్లో మాట్లాడదామా, మీ ఇంట్లో మాట్లాడదామా, జాగృతి ఆఫీస్లో మాట్లాడదామా, అసెంబ్లీ ముందు మాట్లాడదామా? ఎవరివి అరాచకాలో, ఎవరివి ధమ్కీలో, ఎవరివి రౌడీ రాజకీయాలో మాట్లాడదాం. నేను రెడీ, మీరు మాట్లాడతా అంటే నేను రెడీ. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఒకసారి ఆలోచించుకో కవితక్క. పైగా అక్క పెట్టినటువంటి మాటలు, సిద్దిపేట గడ్డ మీద కేసీఆర్ ఉద్యమ చరిత్ర రాస్తే కవితక్క మీరు మళ్ళీ చూడండి. నేను చెప్పే మాటలు ప్రతిదీ అల్వాల్ నుంచి, మల్కాజ్గిరి నుంచి, రామగుండం నుంచి ఎవరు అక్కతోటి ఉంటుర్రు, రౌడీలు, గుండాలు, రౌడీ షీటర్లు. నేను చెప్పకూడదు, అవసరం లేదనుకున్నా కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళని పెట్టుకొని ఇలా ఈమె ఒక రక్త చరిత్ర రాయడానికి, నిన్నగాక మన తెలంగాణలో తీర్మానం మల్లిగాని ఆఫీస్ మీద ఏం చేసింది అక్క? రాసింది రక్త చరిత్రనే కదా. అక్క అస్సలు ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది. నేను చింతమడకల ప్రజలు ఎదిక్కుంటారని ఒక వీడియో చేస్తే నాకు ఎవరెవరితో ఫోన్ చేయించిందో ఆడియో కాళ్ళతో కూడా వినిపిస్తా. ఎవరితో ఫోన్లు చేపిస్తుంది, ఎవరితో ధమ్కీలు ఇప్పిస్తుంది, ఎవరితో దాడులు చేయించడానికి డ్రామాలు ఆడుతుంది. అవసరం అనుకుంటే సుఫారిచ్చి పైసలు ఇచ్చి చంపించే స్థాయికి అక్క రౌడీ రాజకీయం ఎలిగింది. నేను మళ్ళీ అంటా. నిన్న మొన్నటి వరకు సారా రాణి, లిక్కర్ కింగ్ ఉన్న పేరు కాస్త రౌడీ రాణిగా ఎదుగుతా అంటే ఎదుగు, నాట్లోటలు సంపుతా అంటే బాజాబ్తో సంపు.
బాజాప్త సంపు కానీ ఈ డ్రామాలు ఆడకు. మిత్రులారా, మళ్ళీ చెప్తా, ఇంకా చాలా చెప్తా. ఈమె ఒకటి రెండు కాదు కేసీఆర్ని అడ్డం పెట్టుకొని, కేసీఆర్ పేరు చెప్పుకొని నాడు ఉద్యమంలో ఆమె చేసిన హంగామాలు, సెటిల్మెంట్లు, డ్రామాలు తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకున్నారా? ఆ టైంలో మాట్లాడితే ఉద్యమానికి ఇబ్బంది అవుతుందని మాట్లాడలేదు చాలామంది. మాట్లాడే రోజు వస్తుంది, రేపొచ్చి మాట్లాడతాం. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం.